నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనం తెలంగాణ ఆర్టీఐ కమిషనర్ గారి కార్యాలయంలో ఉన్నాం. సో కొత్తగా ఎంపిక కాబడినటువంటి అయోధ్య రెడ్డి గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అయోధ్య రెడ్డి గారు. నమస్తే నాయుడు గారు. బాగున్నారా సార్? ఫైన్. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సిపిఆర్ఓ నుంచి ఆర్టీఐ కమిషనర్ అయ్యారు అంటే ఇది ప్రమోషన్ అనుకోవాలా, డిమోషన్ అనుకోవాలా సార్? నాయుడు గారు, జనరల్గానే రాజకీయాలు కానీ లేకపోతే ఇతరత్ర మనం ఏ పని చేసుకుంటూ పోయినా పని చేసే క్రమంలో చిన్న పెద్ద ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాం. అంటే పని మీద మనకున్న కమిట్మెంట్ని పని చేసుకుంటూ పోతున్నప్పుడు పని చిన్నది పెద్దది ఉండదు. ఇవాళ చిన్న పని రేపు పెద్దగా అవుతుండొచ్చు, పెద్దగా పని చూస్తున్నాం. నేను చాలామంది దగ్గర నేను కంట్రిబ్యూటర్గా జాయిన్ అయినప్పుడు వాళ్ళు స్టాఫ్ రిపోర్టర్లుగా ఉండేది, నెట్వర్క్ ఇన్ఛార్జీలుగా ఉండేది, వాళ్ళు స్టేట్ బ్యూరో చీఫ్లుగా ఉండేది. ఒక 10 ఏళ్ళ తర్వాత వాళ్ళకంటే నేను పెద్ద జర్నలిస్ట్ని. అదే స్టాఫ్ రిపోర్టర్లు ఉద్యోగం కోసము చిన్న చిన్న అవసరాల కోసము నా దగ్గరికి వచ్చేది. నేను ఎవరి దగ్గర వెళ్ళను. అంటే ఏది శాశ్వతం కాదనండి. ఇట్స్ డైనమిక్స్. ఇవాళ ఉన్న సిచ్యువేషన్ ఇట్నే శాశ్వతం కాదు. రేపు నాకున్న పరిస్థితుల్లో నాకంటే పెద్దోళ్ళు నాకంటే ముందు పోవచ్చు, నాకంటే చిన్నోళ్ళు నాకంటే ముందు పోవచ్చు, నాకంటే పెద్దోళ్ళు నా వెనుక కూడా రావచ్చు. అందుకని చిన్న పెద్ద ఉండదు. మన పర్సెప్షన్ బట్టే, మన ఆలోచన విధానాన్ని బట్టి, మన టాలెంట్ని బట్టి మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్డేట్ చేసుకోవడాన్ని బట్టే చిన్న పెద్ద ఉంటుంది తప్ప చిన్న పెద్ద అందిస్తలేను. ఒకటిగా చెప్తానంటే ఖచ్చితంగా ఇది నాకు ప్రమోషనే. ఓకే, 100% ప్రమోషన్. ఎందుకంటున్నా అంటే సిపిఆర్ఓ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం. ఇదేమో క్వాసీ జ్యుడిషియరీ స్థానం. ఇది 100% ఇండిపెండెంట్గా నేను కొంత పని చేయడానికి వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ లక్ష్యంతో అయితే ప్రజాప్రభుత్వం నడిపిస్తున్నారో దానికి అనుగుణంగా ప్రజలకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం చేయడానికి, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు ఉపయోగపడడానికి ఇది ఒక ఫోరం, ఒక వేదికగా నేను దీన్ని భావిస్తున్నాను. సో 100% ఇది నాకు ప్రమోషన్. అంటే మీరు అడిగారా లేకపోతే ప్రభుత్వం మిమ్మల్ని కావాలని నియమించిందా సార్? అడగడము ఇవ్వడము. ఇంతవరకు నేను ఒకటి మీకు నాయుడు గారు ఇంతవరకు చెప్తాను. నేను ఉద్యోగం రిజైన్ చేసేటప్పుడు, నేను సాక్షిలో జర్నలిస్ట్గా ఉండి రిజైన్ చేసేటప్పుడు ఆయనతో కలిసి కంపెనీ అయ్యే సందర్భంలో మాట్లాడిన మాటలు తప్ప నా గురించి నేను ఎప్పుడు ఏది అడగలే ఇప్పటిదాకా. ఓకే, నాకు ఏది మంచిదో, నేను ఎక్కడ దేనికి నాకు నా సమర్థత నా పని ఎక్కడ అవసరమో ముఖ్యమంత్రి గారికి తెలుసు. నేను సిపిఆర్ఓ అడగలేదు, ఇది అడగలేదు, రేపు కూడా ఏది అడగలేను. ఓకే, నేను పని చేసుకుంటూ పోవడం, పని పట్ల కమిట్మెంట్, అవి తప్ప నేను ఇంతవరకు ఎప్పుడు ఏది అడగలే, రేపు కూడా ఏది అడగను. నేను దేనికి సమర్థున్నో, ఎప్పుడు నాకు ఏది అవసరమో అది ఆయన పని. పనిలో భాగంగా నేను ఎట్లా ఎప్పుడు ఉపయోగపడుతున్నో, నాకు ఏం చెప్పాలో, నాకు ఏం వర్క్ అసైన్ చేయాలో చూసుకునే పని ఆయనది. నాకు పని చెప్పడం వరకే నా పని, ఆయన చెప్పిన పని చేయడం వరకే నా పని. ఎప్పుడు నాకు ఇది కావాలని అడగాలి, ఇది అడగలే, అది అడగలే, రేపు ఏది అడగలే. ఒక జర్నలిస్టు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఎలా మారాడు సార్? అది అంటే అత్యంత సన్నిహితున్నా, లేకపోతే అత్యంత సన్నిహితున్నా, సాధారణ సన్నిహితున్నా, అది నేను డిఫైన్ చేయలేదు. సో సన్నిహితులైతే కన్ఫర్మ్, అందులో డౌట్ లేదు. అట్లా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. నేనేమంటా అంటే నేను సన్నిహితున్నా, లేకపోతే అత్యంత సన్నిహితున్నా, లేకపోతే పరిచయస్తున్నా, లేకపోతే ఇంకా ఆపుతున్నా, విధేయున్నా అనేది ఆయన ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. నా వరకు నేను నాకు చేతనైన పనిని, నాకు అప్పగించిన పనిని, బాధ్యతల్ని సమర్థవంతంగా కమిట్మెంట్తోని 100% పని చేసుకుంటూ పోవడమే నాకు తెలిసింది. మిగిలిన పని ఆయన చూసుకుంటారు. నేను అది విధేయున్నా కాదా, సన్నిహితున్నా కాదా, ఇప్పుడు మీరు నేను కావాలి చెప్పాల్సింది ఆయన చెప్తాడు. ఆయనకేంటి మన మధ్య ఉన్న సంబంధం ఏంది అనేది పెద్ద ఆయన చెప్పుకుంటాడు. అంటే సార్ అసలు మీకు ఎలా రేవంత్ రెడ్డి గారితో పరిచయం ఏర్పడింది? అంటే నేను జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి కూడా. ఏ ఇయర్ సార్? మోస్ట్ 2006-07 ఫస్ట్ ఆయన ఎమ్మెల్సీ. అవును, ఫస్ట్ ఆయన ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి కూడా సాధారణ అప్పటి నుంచి ఆయనతోటి. నేను 2002లోనే హైదరాబాద్, 2002-03లో హైదరాబాద్కి వచ్చిన ప్రజాశక్తిలో బ్యూరోలో. అప్పటి నుంచి 2002-03 అంటే అప్పటికే కౌన్సిల్ స్టార్ట్ అయింది కదా. 2006లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కౌన్సిల్ స్టార్ట్ అయింది. కౌన్సిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను రెగ్యులర్గా టీఆర్ఎస్ బీట్ను, టీడీపీ బీట్ను, కాంగ్రెస్ కొంచెం తక్కువ చూసేది అప్పట్లో. ఆ బీట్ జర్నలిస్ట్గా తర్వాత నాకున్న పనితీరు లేకపోతే చేసి నచ్చడం వల్ల రెగ్యులర్గా ర్యాపో ఉండేది. రకరకాల పనులలో వివిధ సందర్భాల్లో ఏ సందర్భంలో అవసరం ఉంటే ఆ సందర్భంలో మాట్లాడుకోవాలి, కలుసుకోవాలి. అట్లా పనితీరు తప్ప పనిని బట్టి నా పని ఆయనకు, ఆయన పని నాకు నచ్చడం, పనితీరు, వ్యవహార శైలి ఇవన్నీ కలగలిపి ఉంటాయి. అంతేగాని తప్ప దీని ఏదో సన్నిహితుడా కాదా. అంటే ఒక రేవంత్ రెడ్డి గారితోనే ఎందుకు మీకు అంత క్లోజ్ అసోసియేషన్ ఏర్పడింది? ఇంకా అప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలామంది మంత్రులు ఉన్నారు, మరి వారితో ఎందుకు మీకు ఆ క్లోజ్ అసోసియేషన్? అంటే
కొన్ని వ్యక్తిత్వాలు కొన్ని అంశాలతోని కొన్నిసార్లు పని విధానాన్ని బట్టి, కొన్నిసార్లు మన ఐడియాలజీని బట్టి, కొన్నిసార్లు మన వర్కింగ్ స్టైల్ని బట్టి, వీటిని బట్టి ఒకరికి మీద ఒకరికి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. సో ఒకరికొకరు నచ్చుతారు, ఒకరికొకరు నచ్చకపోవచ్చు. చాలా మందితో నాకు చాలా మంది పరిచయాలు ఉంటాయి, నాకు చాలా మంది నచ్చుతారు, చాలా మందికి నేను నచ్చకపోవచ్చు కూడా. అదంతా రకరకాల కారణాల మీద ఆధారపడుతుంది తప్ప ప్రత్యేకంగా ఇదే కారణం అని కాదు. పర్టికులర్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిలో ఉన్న స్పీడ్నెస్, సునిశ్చిత దృష్టి, మనం అంటే కీన్ అబ్జర్వేషన్. సో మీరు అప్పుడు అబ్జర్వ్ చేశారు ఆయన ఫీచర్? అప్పటి చూస్తున్నాం అంటే రెగ్యులర్గా ఒక్కొక్కరు ఆయనకు నచ్చిన, ఆయనకు నేను నచ్చిన పనితీరు లేదా వర్కింగ్ స్టైల్, వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ అప్రోచ్, కన్సర్న్ టువర్డ్స్ పబ్లిక్, ఇవన్నీ కలగలిపి ఉంటాయి. వ్యక్తిగా మనం ఎదగడంతో పాటు మన చుట్టూ ఉన్న పరిస్థితులను దానికి అనుగుణంగా వినియోగించుకోవడం, ఆ పరిస్థితులు రెండు కూడా అల్టిమేట్గా మనం ఎదగడానికి ఎన్ని స్ట్రాటజీస్ ఉండొచ్చు. నేను ఒక కుర్చీ రావడానికో, లేకపోతే ఒక అవకాశం రావడానికో, లేకపోతే ఒక జర్నలిస్ట్గా మీరు ఈ సీట్లోకి రావడానికి రకరకాల అప్రోచ్లు, రకరకాల ఎత్తుగడలు ఉంటాయి. కానీ వచ్చిన తర్వాత మీరు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఆ కుర్చీ బాధ్యత లేనిది, ఆ కుర్చీకి ఉన్న అధికారాలు ఏంది, వాటిని బట్టి మీరు ఏం చేయాలి. అల్టిమేట్గా ఇది ప్రజలకి ఏం ఉపయోగం. అఫ్కోర్స్ ఇందులో ఖచ్చితంగా మనల్ని మనం కాపాడుకుంటూనే మనకు వచ్చిన అవకాశాన్ని ఎంతో కొంత ప్రజలకు, లేకపోతే మన మీద ఆధారపడ్డ వాళ్ళకి అప్పగించలేకపోతే దాన్ని వృధా అంటున్నా కుర్చీలో కూర్చోవడం అని. ఇదే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. అప్పటి నుంచి కూడా ఆయన చేస్తున్న పనిలో కానీ, ఆ స్టైల్లో కానీ మీరు వచ్చిన ఇప్పుడు నేను 15 నెలలు 16 నెలల నుంచి అత్యంత సన్నిహితంగా రోజువారీ కార్యకలాపాల్లో ముఖ్యమంత్రి గారితో ఉన్న అసోసియేషన్ వల్ల ఆయన నిరంతరం ప్రజల కోసం తప్పిస్తారు. ఆ తపనలో మనం ఏమైనా ఉపయోగపడితే మనం కూడా ఎంతో కొంత మనం వాళ్ళకి ఒక ఉత్ప్రేరకంగా ఉపయోగపడాలనే దాని మీద ఉన్నాం. దాంట్లోనే భాగంగానే నడుచుకుంటూ పోతుంది. ప్రత్యేకంగా ఇది అదని ఏం లేదు, రెగ్యులర్ ప్రాసెస్. సో మీరు రేవంత్ రెడ్డి గారిలో చూసినటువంటి ఒక గుడ్ క్వాలిటీ, ఈ లక్షణాలు ఇంకొక లీడర్లో లేవు? చాలా ఉన్నాయి నాయుడు గారు. అంటే అతి తక్కువ కాలంలో అత్యంత స్పీడ్గా ఎదిగిన నాయకుడు. దానికి నిరంతర శ్రమ, మనల్ని మనం అదుపులో పెట్టుకోవడం, వచ్చిన ప్రతి సందర్భాన్ని, ప్రతి నిమిషాన్ని తన ఎదుగుదలకు ఉపయోగించుకోవడం, తన వారిని కాపాడుకోవడం, ఇదంతా ఒక పెద్ద తపస్సు, పెద్ద యజ్ఞం. దీంట్లో మనం చూడొచ్చు, ఇప్పుడు మనం తెలుగుదేశంలో చాలామంది నాయకులు ఆయన కంటే సీనియర్లు ఉన్నారు, కాంగ్రెస్లో కూడా సీనియర్లు ఉండేది. ఎదుగుదలకు రకరకాల, అంటే ఒకటి ఆయన అబ్జర్వేషన్, దాన్ని అనలైజ్ చేయడం, దానికి ఆ మొత్తం పరిస్థితుల మీద అనలైజ్ వచ్చిన తర్వాత ఆ ప్లానింగ్లో ఈ పరిస్థితులన్నింటినీ తనకు అనుగుణంగా మార్చుకున్న వాటిని ప్రతి సవాళ్ళు ఎదురైనప్పుడు వాటిని చాకచక్యంగా కొంత వ్యూహాత్మకంగా ఎదుర్కోవడం. అన్నిటికి బలమే సరిపోదు, కొన్నిటికి స్ట్రాటజీ అవసరం, అవన్నిటి కూడా ఎప్పటికప్పుడు క్లించ్ చేసుకోవడం. ఇష్యూస్ ఏ వచ్చినా భయపడాడు, ఫైట్ చేస్తాడు. తన అందరు చూసే కోణం కంటే భిన్న దృక్పథం ఉంది. ఆ భిన్న కోణంలో చూడాల్సి వచ్చినప్పుడు ఆ ఇష్యూని అట్లనే చూస్తారు, ఆ ఇష్యూని అట్లనే విశ్లేషిస్తారు. ఆ విశ్లేషించిన అంశాన్ని ఎట్లా గెలవాలనే దాని మీద కష్టపడతారు. దాంట్లో ఎవరి శక్తి ఎంతవరకు ఉపయోగపడుతుందో దాన్ని వినియోగించుకుంటారు. అంటే కోఆర్డినేషన్. అన్ని బలాలు అందరి దగ్గర ఉండవు. మీ దగ్గర ఒక స్ట్రాటజీ ఒక స్ట్రెంత్ ఉంటుంది, నా దగ్గర ఒకటి ఉంటుంది. ఆడ వర్క్ కావాల్సినప్పుడు ఎంత దూరం ఉపయోగపడతావు, నేనెంత ఉపయోగపడతావు, ఇంకొకరు ఎంత దూరం ఉపయోగపడతారనే దాన్ని బట్టి, ఆ కోఆర్డినేషన్ బట్టి గెలుపు ఉంటుంది. దాంట్లో ఆ విశ్లేషణ తీరు, స్పీడ్నెస్, డేర్, ఇవన్నీ కలిపి కూడా ఆయన గెలుపుకు ఉపయోగపడుతున్నాయి. రేపొద్దున కూడా, ఇప్పుడే కాదు, మనం చూస్తుంటాం కదా మీరే, అతని హార్డ్ వర్క్, అతని కమిట్మెంట్ టువర్డ్స్ పబ్లిక్ కూడా అల్టిమేట్ ఇవన్నిటిని బట్టి భవిష్యత్తు మంచిగా ఉంటుంది. సో నమ్ముకున్న వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తారు చూస్తున్నారు కదా మీరు మొదటి నుంచి చూస్తున్నారు కదా. నేను ఒక ఉదాహరణ, నాతో పాటు మీకు చాలా ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఇవాళ చెప్తారు. ఇప్పుడు మీకు ఎంతమంది ఉన్నారో రెగ్యులర్ స్ట్రాటజీలో ఉపయోగపడ్డ వాళ్ళు, ప్రతి వాళ్ళు ముఖ్యమంత్రి గారితో, రేవంత్ రెడ్డి గారితో కలిసి అకంపెనీంగ్ పని చేసుకుంటూ పోతున్నారు కదా. దీన్ని బట్టి నమ్ముకున్న నాయకుడు, నమ్ముకున్న ప్రజలని, ఒక కార్యకర్తలనే కాదు, కేవలం నమ్ముకున్న కార్యకర్తలను లేకపోతే అనుచరులనే కాదు, ప్రజల కోణంలో కూడా ఏదన్నా మాట ఇచ్చిందంటే వెనుకపోడు. అందుకని ఆ మాట ఇచ్చిందంటే అమలు చేసుకునే తీరు, ఇవన్నీ కలగలిపి ఆయన మీద విశ్వాసాన్ని పెంచుతున్నాయి. ఆ విశ్వాసమే రేపు పొద్దున ఆయన నాయకుడు నిలబెడుతుంది. మెజారిటీ స్థానాలు వచ్చిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత, సో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకుండా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అడ్డుకోవాలని ప్రయత్నించారు. అలాంటప్పుడు ఆయన ఎలాంటి ఫీలింగ్ వ్యక్తపరిచారు సార్? అంటే నేనేమనుకుంటా అంటే, అట్లా ఇంటర్నల్ రాజకీయాల్లో ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. మీరు అంటున్నారు కాబట్టి అడుగుతున్నా. కానీ మరి అట్లా అడుగుకున్న వాళ్ళైతే ఎవరు కనపడలేదు. అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి మద్దతుగానే నిలబడ్డారు కదా. అందరూ ఆయనకు అండగానే నిలబడ్డారు. సో ఎవరు అసంతృప్తి లేరా? మాకు కావాలని ఎవరు అడగలేదా? జనరల్గానే రెండు ఉంటాయి నాయుడు గారు. ఒకటి, నాకు ప్రతిది కావాలని ఉంటుంది. ఎవరి సమర్థత వాళ్ళకి తెలుసు, ఎవరి సిచ్యువేషన్స్ తెలుసు.
వీటన్నిటిని బట్టి ఆల్మోస్ట్ ఎలక్షన్ పీసీసీ అధ్యక్షుడు అయ్యే నాటికి అందరూ ఆల్మోస్ట్ కొంతవరకు ఆయనకు అనుకూలంగానే వచ్చింది. టికెట్ల ఇష్యూస్ కావచ్చు, తర్వాత ముఖ్యమంత్రి కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాలే. అంటే జనరల్గానే ఏమైనా ఉంటే ఇంటర్నల్ ఫోరంలో ఏం జరిగిందో మరి నా స్థాయి దాకా అయితే రాలేదు. మరి అందుకంటే మీదేమైనా జరిగితే ఎవరైనా వ్యతిరేకించారా, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసిరా తెలియదు. కానీ నా వరకు వచ్చేసరికి అయితే ఆయన వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు కనపలేదు నాకు. ఈరోజు కూడా గవర్నమెంట్లో ఉన్న అంతకంటే ముందు ఉన్న నాయకత్వాన్ని అందరూ దాదాపుగా ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. నాకు అయితే కనపడుతుంది. మరి మీకు ఏమైనా కనపడితే చెప్పండి మాకే. స్ట్రైట్గా కొన్ని ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని అయోధ్య రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులు అయిన తర్వాత ఎంతమందికి మీరు ఇన్ఛార్జి పదవులు ఇప్పించారు, ఎంతమందికి సీట్లు ఇప్పించారు, ఎవరు ఇప్పించిందంటారు? మీరు ఎంతమందికి రికమెండ్ చేశారు? నేను రికమెండ్ చేసి ఉంటే నేనే తెచ్చుకుంటా కదా, ఇంకోరికి. అవునా? నేను ఇప్పించే శక్తో లేకపోతే ఇచ్చే రికమెండ్ చేసి ఉంటే నేనే తెచ్చుకుంటా కదా. ఆ తరహా డిస్కషన్ ఉండదా మీ మధ్య? మీరు వెళ్ళి సార్ పలానా వ్యక్తి బాగా కష్టపడుతున్నాడు, తన టికెట్ ఇప్పించే అవకాశం ఏదైనా ఉంటే చూడండి. అట్లాంటి అవకాశాలు సాధారణంగానే ఉండవు. ఇప్పుడు ఒక బ్రహ్మనాయుడు గారికి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఏంటి ఆయన క్యారెక్టరిస్టిక్స్ అని చూస్తారు. చూసినప్పుడు ఆయన సమర్థత ఏంటి, ఆ పరిస్థితి ఏంటి, వాడు మీకు ఏ బాధ్యతలు చెప్పాలనుకుంటున్నారు, అందులో నీ సమర్థత ఏంటి, మీకున్న దాని ఏంటని చూస్తారు. ఏమైనా ఒపీనియన్ అడిగితే చెప్పడం తప్ప ప్రత్యేకంగా ఈయన తీసుకుపోయి ఇవ్వండి, ఈయనకు తీసుకుపోయి ఇవ్వద్దు అని ఎప్పుడు ఆ డిస్కషను అంత చిన్నగా ఏమో ఆలోచించడు. ఆయన కూడా ఆల్మోస్ట్ అన్ని అంశాల్లో రకరకాల సమాచార వ్యవస్థ ఉంటుంది. అందులో నేను కొంత ఎక్కడో దగ్గర ఉపయోగపడతాను. నాకు శక్తి మేరకు నేను ఎక్కడ ఉపయోగపడితే అక్కడ ఉపయోగపడుతుంది తప్ప వీళ్ళని వద్దని వీళ్ళకి ఇప్పియాలని ఎప్పుడు ఆ స్కోపే రాదు, ఆ పరిస్థితి రాదు. సో మీరు గత ఎన్నికల్లో మీరు అడగలేదు ఎమ్మెల్యే టికెట్ ఆలేరు నుంచి? చెప్పలేదు కదా, ఇప్పటిదాకా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇది కావాలని ఎప్పుడు ఏది అడగలేదు. మన ఎమ్మెల్సీ అడిగారు మీరు అని చెప్పేసి కూడా డిస్కషన్. అంతే, డిస్కషన్ విషయంలో నేను దానికి ఆన్సర్ కాదు. ఇప్పుడు మీరేదో అని ఆయన ఏదో అని మీ కోరికలు నాకు రుద్దితే నేనేమనను. కానీ ఇప్పటి వరకు నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ, ఉద్యోగం రిజైన్ చేసిన తర్వాత కానీ, పార్టీలో పనిచేసేటప్పుడు కానీ ఎక్కడ కూడా నాకు ఇది కావాలి, ఇది వద్దు, ఎప్పుడు ఏది అడగాల్సిన అవసరం నాకు రాదనుకుంటున్నా. ఎందుకంటున్నా అంటే నా సమర్థత ఎక్కడ, అక్కడున్న సామాజిక కోణాలు, రకరకాల అంశాలు. ఇప్పుడు సామాజిక అంశాలు ఉంటాయి, ఆర్థిక అంశాలు ఉంటాయి, తర్వాత ప్రజల్లో ఒక్కొక్క వర్కింగ్ స్టైల్స్ ఉంటాయి, అక్కడున్న పరిస్థితులు ఉంటాయి. ఇవన్నిటిని బట్టి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో రేవంత్ రెడ్డి గారికి తెలుసు. నేను ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి, ఇది వద్దు అని ఎప్పుడు ఎవరిని ఏది అడగలేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో నేను ఇప్పటిదాకా నాకు ఇది కావాలని ఇప్పుడు అడగలేదు. మీ మనస్ఫూర్తిగా చెప్పండి, మీకు ఎమ్మెల్యే అవ్వాలని కానీ ఎమ్మెల్సీ అవ్వాలని కానీ లేదా? కోరికలు వేరు నాయుడు గారు. అధ్యక్షాన్ని పిలవాలని లేదా సార్ మీకు పలకాలని? నా కోరికలు వేరు, నా ఆశలు వేరు. నాకు 100 ఉండొచ్చు, నాకు 100 ఆశలు ఉండొచ్చు, సార్ తప్పు కూడా కాదు. దానికి అనుగుణంగా నన్ను నేను అడుక్కోవడం కంటే నా పనిలో కనిపించాలి కదా. నేను దేనికి సమర్థున్నా. ఫస్ట్ ఇప్పుడు మీరు ఎస్ఐ కావాలనుకోండి, మినిమం డిగ్రీ కావాలి, ఫిజిక్ ఉండాలి, మినిమం ఫండమెంటల్స్ అయితే ఉండాలి కదా. దానికి అనుగుణంగా నువ్వు ప్లాన్ చేసుకుంటే ఆ ఎస్ఐకి ఉపయోగపడతాను వాళ్ళే తీసుకుంటారు కదా. అందుకని ప్లానింగ్ జరుగుతుంది అయితే మీకు. అఫ్ కోర్స్, అంటే నేను అనేది అదే అంటున్నా, ఇక్కడ చాలా మనం క్లారిటీగా ఉండాల్సింది. ముందు మనం అడుగు కాదనిపించుకోవడమో చేసుకోవడమో ఆ పరిస్థితి రాదు. మనల్ని మనం సమర్థతలు పెంచుకుంటే, మనకున్న క్వాలిఫికేషన్స్ పెంచుకుంటే మనకు అవకాశాలు వస్తాయి అనేది నా అభిప్రాయం. అందుకనే పనితీరు ముందే చెప్పిన మీకు మొదటి నుంచి, మన అర్హతలు, మన సమర్థత, మన పనితీరు, వే ఆఫ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, ఇవన్నీ కలగలిపి మనల్ని డిఫైన్ చేస్తాయి. చాలామంది జర్నలిస్టులు ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. నాకంటూ ఒక ఐడెంటిటీగా నాకు ఒకటి ఉంటుంది. దీన్ని ఎక్కడ ఉపయోగించుకోవాలనేది మా నాయకుడు ఇష్టం తప్ప నేను ఇది కావాలి ఇది కావద్దని నేను ఇప్పటిదాకా ఏది అడగలేదు. నాకు ఎప్పుడైనా ఇది కావాలని అడగలేదు. సిపిఆర్ఓగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని దాదాపుగా ప్రతిరోజు కనీసం ఒక 10 నిమిషాలైనా కలిసే అవకాశం ఉండేది మీకు. సో మరి ఇప్పుడు అవకాశం లేదు, ఏమన్నా బాధపడుతున్నారు సార్? అంటే అది వ్యక్తిగతమైన అంశం వేరు. కుర్చీలో కూర్చున్నప్పుడు నేను ఒక ఆర్టీఐ కమిషనర్గా మాట్లాడడం వేరు. ఆర్టీఐ కమిషనర్గా ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తిగతంగా కలవడానికి ఏమి ఉండదు కదా. వ్యక్తిగా నేను ఒక అయోధ్య రెడ్డిగా రేవంత్ రెడ్డి గారిని కలవడానికి నాకేం దాంట్లో అడ్డం ఏముంటుంది? ఎప్పుడు కలవాలనుకున్నాను. సో రోజు కలవలేకపోతున్నాం అనేటువంటి అభిప్రాయం కానీ అది వేరు అంటున్నాను. అందుకే వ్యక్తిగత అంశాలు, కొన్ని విషయాలు వీరు మే నాట్ రివీల్, నేను మాట్లాడలేకపోవచ్చు. 100% ఆయనతో కలిసి పనిచేయడం అనేది ఒక అదృష్టం. అదే చెప్తున్నా. ఆయనతో పార్టీలో ఆల్మోస్ట్ చేరినప్పటి నుంచి, గతంలో రాజకీయాల్లో మొదలుపెట్టినప్పటి నుంచి, లేదంటే అంతకంటే ముందు జర్నలిస్ట్గా నేను ఉన్నప్పటికీ కూడా వెరీ ఫ్రీక్వెంట్గా కలుసుకున్నాం, వెరీ ఫ్రీక్వెంట్గా మాట్లాడుకునేది. ఎవ్రీడే ఆల్మోస్ట్ ఎట్లా అవకాశం ఉంటే అట్లా, అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఎట్లా వెళ్తే అట్లా చేసుకుంటూ పోయినాం. రేపు కూడా ఇది పెద్దగా నేను అనేది ఈ స్థాయిలను బట్టి అప్పుడు ఇదో పెద్ద మనం దానికి మధ్యన ఉన్న అవాంతరాలు కల్పిస్తుందని నేను అనుకోవట్లేదు. అంటే ముఖ్యంగా దూరం ఉన్నంత భౌతికంగా దూరం ఉన్నంత మాత్రాన మానసికంగా దూరం ఉన్నట్టు కాదు. కానీ పబ్లిక్లో మాత్రం
అయోధ్య రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో కలవాలన్నా మాట్లాడాలన్నా ఒక ఫోన్ కాల్ తోటి మాట్లాడగలరు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఏమంటారు? కావచ్చు, అంటే అది వ్యక్తిగత అంశాలు, మనం దాన్ని అందుకే ఈ సన్నిహిత సంబంధాలు నేను రివీల్ చేయడం అది చేయడం బాగుండదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడను. నేను ఎప్పుడు కలవాలనుకున్నా మాట్లాడాలనుకున్నా ఆయనతో మాట్లాడాలనుకుంటే దానికి సాంకేతికపరమైన అంశాలు ఏమి ఉండవు కదా, దానికి ఏం పెద్ద ఉండదు. సంబంధాలు కదా అవి పోతాయి. సో అయోధ్య రెడ్డి గారి దగ్గరికి వస్తే ఈజీగా పని అయిపోతుంది. ఖచ్చితంగా నేను ఏమంటా అంటే, నేను జర్నలిస్ట్గా గతంలో పనిచేసి నాకు విస్తృతమైన సంబంధాలు ఉన్నాయి, చాలా విస్తృతం. అంటే నాకు సామాన్యమైన మండల స్థాయి కంట్రిబ్యూటర్ నుంచి మొదలు పెడితే ఎడిటర్ల దాకా నాకు చాలా మందితో సన్నిహిత సంబంధాలు ఉంటే నేను ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కాల్ అటెండ్ చేస్తాను. అంటే ఏదో బాగా ఇరిటేట్ చేసి పదే ఇరిటేట్ చేసే కాల్ అయితే తప్ప 90%, 100% ఆల్మోస్ట్ 100% ప్రతి కాల్ నేను ఫోన్ కాల్ అటెండ్ చేస్తా. చిన్నోళ్ళు పెద్దోళ్ళని చూడను, పనిని చూస్తాను. 100% మాట్లాడతాను. నేను సిపిఆర్ఓగా మీరు ఒకసారి చెక్ చేసుకున్న నాయుడు గారు పోయిన తర్వాత ఏ ఆపద జర్నలిస్టు కుటుంబాలకు వైద్య అవసరాలు ఏది వచ్చినా నేను ప్రయత్నం 100% చేసిన, నాట్ 99.9, 100% అడ్రస్ చేసిన. సో 24 hours ఫోన్ కాల్ అందుబాటులో ఉంటారు అయోధ్య రెడ్డి గారు? 100% మీరు చెక్ చేసుకోండి. అన్ని కాదు, నా మీద అసలు సీఎం గారితో అంత బిజీగా ఉన్నా ఒకవేళ మీటింగ్లలో ఉంటే కూడా బయటకు వచ్చి అటెండ్ చేసి ఆ పనిని బట్టి, ఏదో ట్రాన్స్ఫర్ అంటే నా నుంచి కాదు, ఏదో పైరవి చేసినావు అది నేను చేయలేదు, నా మీద కంప్లైంట్లు ఉంటే ఉండొచ్చు, ఈ పైరవి చేయలేదు, ఈ ట్రాన్స్ఫర్ చేయలేదు, ఈ పోస్టింగ్ వేయించలేదు, కంప్లైంట్లు ఏమన్నా ఉంటే ఉండొచ్చు. కానీ ఆపదలో నాకు రాజకీయంగా భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. ఈవెన్ టీఆర్ఎస్కు దగ్గరగా ఉన్న జర్నలిస్టులు వస్తే, బీజేపీకి దగ్గరగా ఉన్న జర్నలిస్టులు వస్తే కూడా నేను అటెండ్ చేసిన. యు టేక్ ఇట్ గ్రాంట్, 100% జర్నలిస్ట్ అన్నుని జర్నలిస్ట్గానే చూసినా, జర్నలిస్ట్గానే ఉపయోగపడ్డా. 100% నా దగ్గరకు వస్తే అట్లాంటి పనులు అయిపోయినాయి. ఇంకా సెటిల్మెంట్లా, పంచాయతీలు, పైరవీలు నాకు అవసరం రాలేదు. ఒకటి బాస్ ఏది చెప్తే అది చేసుకుంటూ పోతా, అంతే తప్ప నేను ఇది ఒకటేనే కాదు, నాకు పనిని నమ్ముకున్నా కాబట్టి నాకు ఏ బాధ్యతలు అప్పచెప్పారో ఆ బాధ్యతలకు 100% ఇన్వాల్వ్డ్. ఏ పని అప్పచెప్తే ఆ పనిని 100% ఇన్వాల్వ్ అయ్యి కమిట్మెంట్ తోటి ఆ పనికి విధేయంగా, నాకు బాధ్యతలు అప్పచెప్పిన నాయకుడికి విధేయంగా 100% పని చేసుకుంటూ పోతాం. తెలంగాణలో చాలామంది జర్నలిస్టులు ఉన్నప్పటికీ మీ అంత ఫోకస్ రాలేదు ఎవరికి అయోధ్య రెడ్డి గారు? తెలియదు మరి ఎందుకంటారు మీరేమంటారు? ఎందుకంటే మీరు చాలా యాక్టివ్గా ఎందుకు మీరు కూడా యాక్టివ్గా ఉన్నారు కదా నాయుడు గారు. అంటే మీకు వచ్చిన అవకాశాలు మాకు రావాలి కదా సార్. అవకాశాలు అంటే ఇప్పుడు నేను అవకాశాలు కల్పించుకోవాలంటారా? అందుకే చెప్తున్నాను నేను ఇంతకుముందు, మనం అధ్యయనం, మనకు ఇష్యూని బట్టి, అధ్యయనం బట్టి, పనిని బట్టి, అందరికంటే అందరూ యాక్టివ్. జర్నలిస్ట్ అంటేనే యాక్టివ్, జర్నలిజం ఇట్ సెల్ఫ్ యాక్టివ్. మరి ఇప్పుడు ఉన్నప్పుడు అందరు పోతుంటారు, రోడ్ ఎంబడి పోతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోణాన్ని ఒక రకంగా చూస్తారు. మనం చూసే కోణం, మన స్టడీ, మన కమిట్మెంట్ పని పట్ల, ఇవన్నిటిని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకంగా అయోధ్య రెడ్డి ఒకటే యాక్టివ్ అంటే కూడా నేను ఒప్పుకున్నాను. నాకంటే నేను చాలామందితో నేర్చుకుంటాను. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ దగ్గర కూడా నేను ఏదో విషయం నేర్చుకుంటాను. దానికి చదువుకోవడానికో నేర్చుకోవడానికో వయసు, తర్వాత స్థాయి అవేమి కావు. ఎవరి పని చేసుకుంటూ పోవాలి, అవి పని చేసుకుంటూ పోతాం. సో అయోధ్య రెడ్డి గారు ఇప్పుడు ఆర్టీఐ కమిషనర్గా చేయబోయేటువంటి కార్యకలాపాలు ఏంటి? నెక్స్ట్ ప్రజలకు ఏ విధంగా ఆయన అందుబాటులో? ఇవాళనే వచ్చినాం, నిన్న వచ్చినా ఇవాళ వచ్చినాం. అంటే నాకు కొంత, నేను అడ్వకేట్ అంటే ఎల్ఎల్బి పూర్తయింది, ఎల్ఎల్ఎం డిస్కంటిన్యూ చేసిన, జర్నలిస్ట్గా నాకు కొంత ఉంది. అయితే బ్రాడ్గా అవుట్లుక్ ఉండడం వేరు, కొంత లోతుకు పోయి బాధ్యతలు, అధికారాలు, తర్వాత నాకున్న రిస్ట్రిక్షన్స్ ఏంటి ఒకసారి స్టడీ చేస్తున్నాం. ఈ 1 week 10 daysలో కొంత ట్రైనింగ్ లాగా అనుకుంటున్నాం, ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాగా మేము అందరు కమిషనర్లతో ఒక ప్రోగ్రామ్ అనుకుంటున్నాం. అంటే ముందు ఒకసారి కొంత ట్రైనింగ్ లాగా తీసుకొని, అంటే మాకు మేమే కొంత నేర్చుకుని ఈ చట్టం ఎట్లా నైపుణ్యం ఉన్న వారిని ఇంకేమేమి అంశాలు ఉన్నాయో చూసుకుంటూ పోయి వాటిలో వాస్తవాలు ఏంటి, దాంట్లో మన బాధ్యతలు ఏంటి, ఎంతవరకు మనం ప్రజలకు ఉపయోగపడతాం, ఈ చట్టం ద్వారా ఏ వర్గానికి ఎంత ఉపయోగపడతాం అనే దాన్ని బట్టి పని చేసుకుంటూ పోదాం. అంటే ఇప్పుడే ఒకటి అల్టిమేట్గా ఈ చట్టం పరిధిలో కమిషనర్ ఏం చేయగలడో దానికి 100% ఆ పని ఫుల్ఫిల్ చేస్తాం. చివరిగా అయోధ్య రెడ్డి గారు మీ యొక్క లాంగ్ టర్మ్ గోల్ ఏంటో తెలుసుకోవచ్చా? రాజకీయాల్లో తెలుసుకోవచ్చు, ఏముంది తప్పేం చెప్తారా? అంటే ఇప్పుడు కొంత నేను దీని క్వాసి జ్యుడిషియరీ సిస్టంలో ఉన్నా కాబట్టి కొన్ని అంశాలు మాట్లాడలేను. 100% ఎప్పటికైనా ప్రజలతోనే ఉంటా, ప్రజా జీవితంతోనే ఉంటా. ప్రజలతోనే ఉండాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉంది. నేను బేసిక్గా విద్యార్థులు వామపక్ష రాజకీయాల నుంచి వచ్చిన, అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజలతో పనిచేయడాన్ని, ప్రజలతో కలిసి ఉండడాన్ని, ప్రజలలో మమేకం కావడాన్ని ఇష్టపడతాను. దానికి అనుగుణంగానే నాకున్న సంబంధాలు కానీ, నాకున్న అధ్యయనం కానీ, నాకున్న
వే ఆఫ్ స్టైల్గా నాలో ఉన్న లోపాలను ఏ రోజుకి ఆ రోజు నన్ను నేనే గుర్తుంచుకొని నాకు నేనే పని చేసుకుంటూ పోయి ఎప్పటికప్పుడు మనం దాన్ని గ్రూమింగ్ చేసుకుంటూ పని చేసుకుంటూ పోతున్నాము అంటే 100% లక్ష్యానికి అనుగుణంగా పని చేసుకుంటూ పోతా. 100% ప్రజలలో ఉండి పని చేయడాన్ని నేను ఇష్టపడతా. సో ప్రజలకి ప్రజాసేవకి జీవితం అంకితం. అది అంటే ఏ పదవిలో అంత అంత పెద్ద మాట మాట్లాడలేను. అంత పెద్దగా నేను ఏదో మోసం చేయాలను అట్లా చేయాలని ఇట్లా చేయాలని అంత నేను హిపోక్రటిక్ కూడా కాదు. 100% ప్రజలతోటి ఉండి ప్రజలతో పాటు పనిచేస్తూ ప్రజలలో కలిసి పని చేయాలనేది కోరిక. దానికి అనుగుణంగా ఇది కూడా ప్రజలతో చాలా సేవ చేయడానికి ఇది కూడా ఒక పెద్ద అవకాశంగానే నేను భావిస్తున్నాను. దాన్నే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ వీలైనంత వరకు ప్రజలకు ఉపయోగపడుతూ నాకు ఉన్న అంతిమ లక్ష్యం ప్రజలలో ఉండి కలిసి పని చేయడం, ప్రజలతో కలిసి పని చేయడం, ప్రజలతో పాటు పని చేయడం. దానికి అనుగుణంగానే పని చేసుకుంటూ పోతా రేపటికైనా. ధన్యవాదాలు అయోధ్య రెడ్డి గారు. థ్యాంక్ యూ నాయుడు గారు, థ్యాంక్ యూ. మరిది చూశారు కదా, ఆర్టీఐ కమిషనర్గా తన పూర్తి స్థాయి బాధ్యతల్ని అధికారాన్ని ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల కోసం ఉపయోగించుకుంటానని చెప్తున్నారు మాజీ సిపిఆర్ఓ, ప్రస్తుతం తెలంగాణ ఆర్టీఐ కమిషనర్ అయోధ్య రెడ్డి గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ 99 టీవీ.